నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీతో పోలికే లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరం. అందరి కృషితోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్న సీఎం. మార్చి నుంచి 1,20,000 మందికి కొత్తగా రేషన్. కార్డుల కోసం కుటుంబాల విచ్ఛిన్నం సరికాదన్న చంద్రబాబు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయండి. రాష్ట్రపతికి ఈసీ సిఫారసు. మరోమారు రెచ్చిపోయిన పాక్ సైన్యం. సరిహద్దుల్లో కాల్పులు, 3 మృతి. అగ్రరాజ్యాన్ని భయపెడుతున్న ద్రవ్య వినిమయ బిల్లు. సెనెట్లో తిరస్కరణ అవకాశం. కొన్ని గంటలే గడువు. రికార్డు ముగింపు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు. 251 పాయింట్లు పెరిగి 35,512 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్.